హాయ్ ఎవ్రీవన్. ఐమ్ గోనా ఆస్క్ యూ ఆల్ అ వెరీ సీరియస్ క్వెషన్. వాట్సాప్ లేకుండా మన జీవితంలో ఒక్కరోజైనా గడుస్తదా? లేదు గదా! పొద్దున్న లేచినప్పుడు వాట్సాప్, బోర్ కొడితే వాట్సాప్, పడుకున్నప్పుడు వాట్సాప్, నైట్ 2:00 ఫ్రెండ్‌తోని చాట్ చేయాలన్నా వాట్సాప్. ఇదంతా సరిపోక ఇప్పుడు ఈవెన్ బ్యాంక్ నుంచి వచ్చే ఓటీపీస్ కూడా మనకు వాట్సాప్‌లోనే వస్తున్నాయి. రైట్? అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో రీసెంట్‌గా ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఏంటిదంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ వాట్సాప్‌ని ఒక క్వెషన్ అడిగి ఏమని చెప్పిందంటే, "వి విల్ నాట్ అలౌ ఎనీ కైండ్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ అవర్ సిటిజన్స్ ప్రైవసీ" అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే మన పర్మిషన్ లేకుండా మన ఇన్ఫర్మేషన్ గానీ, మన చాటింగ్స్ గానీ, మన ఫోటోస్ గానీ, లేదంటే మనం పంపించుకున్న వాయిస్ నోట్స్ గానీ, ఏది కూడా మన పర్మిషన్ లేకుండా యూజ్ చేయకూడదు. విచ్ ఈస్ ఆబ్వియస్‌లీ ద రాంగ్ థింగ్ అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. అయితే ఈ వాట్సాప్ లాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, మన పర్మిషన్ లేకుండా మన ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు యూజ్ చేస్తుంటారు వాళ్ళ బిజినెస్ కోసం. అండ్ అది చాలా తప్పు కదా! సో జస్ట్ థింక్ అబౌట్ దిస్. మీరు నైట్ టైమ్ మీ ఫ్రెండ్స్‌తోని చాట్ చేసినప్పుడు గానీ, లేకపోతే మీ ఫ్యామిలీ గ్రూప్‌లో మీ ఫోటోస్ గానీ, మీ ఫ్యామిలీ ఫోటోస్ మీరు షేర్ చేసినప్పుడు, లేదంటే బ్యాంక్ నుంచి ఓటీపీస్ వచ్చినప్పుడు, ఆల్ దీస్ ఆర్ లైక్ ప్రైవేట్ థింగ్స్ రైట్? సో ప్రైవేట్ థింగ్స్ ప్రైవేట్‌గానే ఉండాలి. అయితే మెయిన్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, వాట్సాప్ ఒక కొత్త ప్రైవసీ పాలిసీలో మన డాటాని మెటా గ్రూప్ కంపెనీస్‌కి షేర్ చేస్తున్నట్టు ఒక కంప్లెయింట్ వచ్చింది. అయితే సుప్రీం కోర్ట్ వాట్సాప్‌ని పిలిచి ఒక 2, 3 విషయాలు గట్టిగా అడిగింది. ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్‌కి దీని గురించి క్లారిటీ ఉందా లేదా అని. యూజర్స్ అంటే లైక్ మనం వాట్సాప్ యూజర్స్ మనందరికీ క్లారిటీ ఉందా లేదా అనేది. సెకండ్ థింగ్ మనకి రియల్ చాయిస్ ఉందా లేదా అనేది అడిగింది సెలెక్ట్ చేసుకోవడానికి. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటిదంటే ఫోర్స్‌ఫుల్‌గా మనతోని అలౌ చేపించుకోవడం అది ఎంతవరకు ఫెయిర్ అని. లైక్ అంటే మీరు ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు మీరు చూసుంటారు కదా! లైక్ స్టార్టింగ్‌లో మనకు కొన్ని పర్మిషన్స్ వస్తాయి. అలౌ, డోంట్ అలౌ అని 2 ఆప్షన్స్. మనం డోంట్ అలౌ ప్రెస్ చేస్తే కొన్నిసార్లు కొన్ని యాప్స్ ఓపెనే అవ్వవు. సో మనకి ఇక వేరే ఆప్షన్ లేకుండా అలౌ ప్రెస్ చేయాలి. సో అలాగా ఫోర్స్‌ఫుల్‌గా అలౌ చేపించుకోవడం ఫెయిరా కాదా అని చెప్పి సుప్రీం కోర్ట్ అడిగి చాలా గట్టిగా గద్దించిందనమాట. సో ఈ జడ్జ్‌మెంట్ కామన్ పీపుల్‌కి ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అంటే మెయిన్‌లీ దేర్ ఆర్ 4 థింగ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మన డాటా మన కంట్రోల్‌లో ఉంటది. సెకండ్ థింగ్ వచ్చేసి పెద్ద పెద్ద టెక్ కంపెనీస్‌కి క్లియర్ లిమిట్స్ ఉంటాయి అనేది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటిదంటే బ్లైండ్‌గా మనం యాక్సెప్ట్ బటన్‌ని ప్రెస్ చేయకూడదని మనకి మనమే ఇచ్చుకునే ఒక రిమైండర్. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటిదంటే డిజిటల్ ఇండియా అంటే లైక్ డిజిటల్ యాప్స్ ఇవ్వడం వరకు మాత్రమే కాదు, డిజిటల్ సేఫ్టీ ఇవ్వడం కూడా. సో సుప్రీం కోర్ట్ క్లియర్‌గా ఒక విషయం చెప్తుంది ఏంటిదంటే టెక్నాలజీని మనం యూజ్ చేయాలి గానీ టెక్నాలజీ మనల్ని యూజ్ చేయకూడదు. రైట్? సో ద నెక్స్ట్ టైమ్ యూ ఓపెన్ వాట్సాప్ అండ్ యూజ్ ఇట్ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్. సుప్రీం కోర్ట్ మీ ప్రైవసీ విషయంలో స్టాండ్ తీసుకుంటుంది. అండ్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ చీప్ కమోడిటీ కాదు. అది మీ రైట్. So if you feel this information very useful, just share it with your friends and make them aware because awareness today is protection for tomorrow. Thank you.